హాయ్ అండి, నమస్తే. మనం ఇబ్రహీంపట్నం వచ్చామండి. ఈ వెంచర్ అనేది కొత్త వెంచర్, బాగుంది. వెంచర్ చాలా బాగుంది. ఇమీడియట్గా మనం ఇల్లు కట్టుకోవచ్చు. కొండపల్లి అండి, ఇబ్రహీంపట్నంలో కొండపల్లి. చూడండి, ప్రతిదీ అంటే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసిస్తున్నారు. 36-50 కొలతలు, 200 గజాలు. పైప్ లైను, వాటర్ పైప్ లైను, కరెంట్ లైను అన్నీ A to Z రోడ్లతో సహా మీరు వీడియో మొత్తం అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి ఇచ్చారు. మనకి ఇబ్రహీంపట్నంకి దగ్గరలో అండి మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి వెంచర్ మొత్తం చూడండి, చాలా బాగుందండి. అసలు వెంచర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. టోటల్గా ఫినిష్ చేసి ఇస్తున్నారు, అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చారు. పైప్ లైను, కరెంట్ లైను, రోడ్లు అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చారు. మీరు కరెంట్ కూడా అబ్జర్వ్ చేయండి, నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను. వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారు. చుట్టూ గ్రీనరీ కానీ మొత్తం చాలా బాగుందండి. వాతావరణం కూడా చాలా బాగుంది. ఇదే వెంచర్లో ఒక 10-15 ఫ్లాట్లకు ఒక లైన్లా ఉంటుందండి. ఆ లైన్లో వచ్చేసి వాటి పేర్లు కూడా పెట్టారు. ఒకసారి ఆ బోర్డు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి బోర్డులు. ఇది వీధికి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు ఇలా వచ్చింది. చుట్టూ మీరు వాతావరణం చూసుకుంటే చాలా బాగుంటుందండి. గ్రీనరీ చూడండి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. మన పిల్లల భవిష్యత్తుకి మనం ఇప్పుడు అనేది పెట్టుబడి పెడితే మనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇప్పుడు ఉన్నది గజం వాల్యూ ఎంత ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలోనే ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తూ ఉంటాను. మనకి ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక బ్రోచర్లో చూపిస్తానండి. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి కంప్లీట్గా. ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు కాల్ చేసినా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. బట్ ఇది ఒక్కసారి పూర్తిగా అబ్జర్వ్ చేయండి. ఎంత డిస్టెన్స్ నుంచి మన విజయవాడ నుంచి మనం వెళ్ళే వేరేకి ఎంతవరకు డిస్టెన్స్ ఉందో ప్రతిదీ ఉన్నది చూపిస్తాను. దీనిలో వచ్చేసి రేట్లు చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి ఫస్ట్ 27,499 ఉన్నది వచ్చేసి అది వచ్చి 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది ఆ రేటు పడుతుందండి. గజం వాల్యూ 28 దాకా పడేదేమో వచ్చేసి 40 డేస్ అండి. అది వచ్చేసి 30 డేస్ పడుతుంది. 29 అనేది 90 రోజులు పడుతుందండి. ఇది కింద వచ్చేసి కార్నర్ మొక్కలండి. కార్నర్ మొక్కలు వాల్యూ ఇది ఏ అలానే ఉంది. ఏ అంటే వచ్చేసి 15 రోజుల్లో చేసుకునేదండి. బి అనేది నెల రోజుల్లో చేసుకునేది. సి అనేది 90 రోజుల్లో చేయించుకునేది. ఇవి మీకు ఓకే అనుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునే టైమింగ్లో ఈ టైంలో మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గజం వాల్యూ ఇలా పడుతుంది మీకు. ఈ కింద వచ్చేసి కార్నర్ మొక్కలండి. తూర్పు ఉత్తరాలు అలా కార్నర్ మొక్కలకి ఈ కాస్ట్ పడుతుంది. ఆ పైన వచ్చేసి అది మామూలుగా కాస్ట్ ఉండేది. కార్నర్ కాకుండా మామూలు మొక్కలు దానికి ఇది వాల్యూ అదండి. మీకు ఒకసారి ఎనిమిటీస్ చూడండి. మనకి ఎనిమిటీస్ అన్నీ చూసారు కదండి, ఎలా ఉంది ఏంది వాతావరణం. మళ్ళీ ఇంకొకసారి నేను పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎంత దగ్గరలో ఉంది అనేది మొత్తం మీకు ఇక్కడ బ్రోచర్లో ఉంది, నేను చూపిస్తున్నాను. చుట్టూ ఇప్పుడు ఒక్కోసారి వాతావరణం ఎంత చూడండి. ఎవ్రీవన్, నేనైతే అబద్ధమేం చెప్పట్లేదు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. నా వీడియోస్ ఎడిటింగ్ ఏమి ఉండవు. ప్రతి ఒక్క వీడియో నాది లైవ్ ఎలా ఉందో అలానే తీసి పంపిస్తుంటాను, నేను పోస్ట్ చేస్తుంటాను. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదండి. నంబర్ 1 అండి, నేను హామీ ఇస్తున్నాను. చాలా బాగుంది వెంచర్ అయితే. వాతావరణం కానీ వెంచర్స్ అసలు ఇమీడియట్గా మనం ఇల్లు కట్టుకొని ఉండే అంత ఇదిగా ఉంది. చాలా బాగుంది అసలు. ఈ వీడియో మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి కానీ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అండి. వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఒకసారి చూసుకుంటారు.
చాలా బాగుంటుంది, వాతావరణం కూడా చాలా బాగుంది. మీకు ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ రోడ్ డిస్టెన్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను, అది కూడా చూపిస్తానండి.